అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ పావు కేజీ మటన్తో 2 రెసిపీస్ చూపించబోతున్నానండి. ఇది అందరూ తప్పక చూడండి. చూసారా, దీన్ని మేము కళ్ళ షెర్వా అంటాము, మీరేమంటారో తెలీదు. చూడండి, దీనికి ముందుగా పావు కిలో మటన్ అయితే బాగా కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను. అందులో ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా పసుపు, ఆయిల్ కూడా వేయాలండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసి నీళ్లు పోసి మనము కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈ కుక్కర్ కనీసము 5 విజిల్స్ రావాలండి, ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా, అందుకని బాగా 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులోని లిక్విడ్ అంతా మనము పక్కకు తీసేసుకొని ఆ ఉన్న పీసెస్లో నేను దోసకాయ వేసి కర్రీ చేయబోతున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీరైతే తప్పక చూడండి. ఇప్పుడు నేను తీసే ఈ లిక్విడ్ ఉంటుంది కదా, ఈ సూప్ అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినడానికి సూపర్గా ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కసారి ఈ సూప్ అయితే, ఈ లిక్విడ్ అయితే మీరు అన్నంలో కలుపుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. మసాలా లేకుండా చక్కగా ఇలాగే తినేసేయచ్చు. మనము కర్రీ వండాల్సిన అవసరం కూడా లేదు, ఇలాగే వేసుకొని తినొచ్చు. కాకపోతే నేను 2 రకాలు చేసి చూపించాలి కాబట్టి ఈ లిక్విడ్ వరకే పక్కకు తీసి ఇందులో 2-3 ముక్కలే తీశాను. మిగిలినవి నేను కర్రీ చేస్తున్నాను చూడండి. దీనికి ముందుగా కర్రీ అయితే ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు అయితే వేశాను, అలాగే ఉల్లిపాయ, టమోటా, పసుపు, అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కారము, కొబ్బరి వాడట్లేదు చూడండి. కారం మనకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి. ఆల్రెడీ మటన్ పీసెస్ అయితే ఉడికిపోయాయి కాబట్టి నేను కర్రీ సపరేట్గా ఉడికిస్తున్నాను. చూసారా, ఉప్పు వేసేసాను, అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నాను. వేసి ఇంతవరకు నేను కర్రీ సపరేట్గా ఉడికిన తర్వాత మటన్ వేసి మళ్ళీ కొంచెం ఉడికిస్తాను చూడండి. ఈ దోసకాయ మటన్ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే వండే విధానంలో వండితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఇది ఒక్క 2 విజిల్స్ రానిస్తానండి. 2 విజిల్స్ మాత్రమే. ఒక్క విజిల్ వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ నేను మటన్ వేసి మళ్ళీ ఉడికించాలి. కానీ నేను 2 విజిల్స్ పెట్టాను, బాగా ఉడికిపోతుందని. ఇప్పుడు చూసారా, మటన్ పీసెస్ ఇందులో వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తానండి. ఇందులో చూడండి, కొద్దిగా వాటర్ పోసి, ఇది బాగా థిక్గానే ఉండాలి, పల్చగా ఉండకూడదు. నీళ్ళలాగా ఉంటే కర్రీ టేస్టే మారిపోతుందండి. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీ కూడా నీళ్ళు ఎక్కువ ఉంటే అది మాత్రం టేస్ట్ బాగోదు. ఎప్పుడు కూడా థిక్గా ఉండాలి. పప్పుచారు, రసము ఇలాంటివేనండి మనం పల్చగా తినాల్సింది. ఇట్లాంటి కర్రీస్ మాత్రం థిక్గానే ఉండాలి. చూడండి, కర్రీ అయితే ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా కనపడుతుందో, ఎంత కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మీరందరూ కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.